బాలకృష్ణ గారే ముద్దుల అల్లుడు యువకులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి రావడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ రాణి వాగ్దాదేవి గారు అని ఒక ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు 2500 కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్. టీడీఆర్లు కుంభకోణం, దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు 296 జీవోలో కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది సార్. పట్టాలు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం తీర్చారు. అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో 1000 కోట్ల టీడీఆర్లు కుంభకోణం సార్, 1000 కోట్ల కుంభకోణం. అదే రకంగా మధురవాడలో కొత్త తెరలు అయిపోయారు, ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు, ఇప్పుడు అంతా టీడీఆర్లు కుంభకోణం. అలా కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. అందుకని చెప్పి మీ సభ ద్వారా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, మీ దృష్టిలో పెట్టాను. ఆ సమస్యలు హామీలు మీరు చెబితే కార్యకర్తలకి నాయకులకి బాగుంటుందని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయకత్వం ఎమ్మెల్సీ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన పార్టీని మోస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సార్ లోకేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుచికొండ బీచ్, ఆ బీచ్ని కబ్జా చేసి సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చి ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం మీద మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సార్ మీకు చెప్తా ఉన్నాం, మీ రెడ్ బుక్లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామ సింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ గ్రామ సింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఆయన నోరు, ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూసా. అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు, అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషికి ఉండకూడదు. అలాంటి మనిషిని ఏది చెయ్యాలో అది ఖచ్చితంగా చేసి తీర్థం. నా వంతు సహారం నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంది లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం. సార్ 70,000 రాసుకోండి. ఆ గ్రామ సింహాన్ని మాత్రం తరిం కొట్టడం ఖాయం సార్. విశాఖపట్నం నుంచి ఆయన ఇక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు. హైదరాబాద్ అస్సాం వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ చదువుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.